అదొక మండల కేంద్రం అయినా ఊరంతా చెరువు పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. వందల కుటుంబాలు నివాసం ఉంటున్నా అవసరానికి అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు జరగని పరిస్థితి. తమ సమస్య తీర్చాలని గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎంతమంది పాలకులు మారినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఆఖరికి ఇటీవల తమ సమస్య తీరడంతో గ్రామస్తులు పండుగ చేసుకుంటున్నారు. ఇది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు గ్రామం. వట్టిచెరుకూరు మండల కేంద్రం కూడా. గ్రామం మొత్తం సర్వే నెంబర్ 241లో 112 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1906లో రీసెటిల్మెంట్ రిజిస్టర్ చేసే సమయంలో చిన్న పొరపాటు జరిగింది. 112 ఎకరాల్లో 83 ఎకరాల చెరువుతో పాటు పక్కనే ఉన్న 25 ఎకరాల 37 సెంట్ల గ్రామంలోని భూమిని కలిపి చెరువు పొరంబోకుగా నమోదు చేశారు అధికారులు. అప్పటి నుంచి 241 సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తం చెరువు పోరంబోకుగానే రికార్డుల్లో ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడాలంటూ హైకోర్టు 2006లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ, అసైన్డ్, ఇనాం, పోరంబోకు, చెరువు పోరంబోకు, గ్రామకంఠం, చుక్కల భూములు అన్నీ నిషేధిత భూముల జాబితాలోకి చేరిపోయాయి. వట్టిచెరుకూరులోని చెరువు పోరంబోకుగా రికార్డులో ఉన్న భూములు కూడా నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లాయి. చెరువు భూమి కాకుండా మిగతా 25 ఎకరాల 37 కుంటలో 550 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాయి. వీరంతా ప్రతి ఏడాది ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కూడా చెల్లిస్తూనే ఉన్నారు. అయినా తమ భూములు అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. తమ సమస్య తీర్చాలని గ్రామస్తులు అనేకసార్లు రెవెన్యూ అధికారుల్ని కోరారు. సమస్య పరిష్కరించాలని వినతి పత్రాలు అందించారు. గ్రామంలో నివాసం ఉంటున్న 25 ఎకరాలకు సర్వే నెంబర్ వేరు చేసి భూమి స్వభావం కూడా మార్చాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరారు. మంత్రి అనగాని ఈ సమస్యపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. వట్టిచెరుకూరు గ్రామ పంచాయతీ 1931లోనే ఏర్పాటైంది. గ్రామం, చెరువు పక్కపక్కనే ఉన్నాయని విచారణలో తేలింది. ఇదే విషయాన్ని కలెక్టర్ మంత్రికి నివేదిక అందించారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా 241 సర్వే నెంబర్ను విభజించి చెరువుతో సంబంధం లేని 25 ఎకరాలను 241-3, 241-5 సర్వే నెంబర్లలోకి మార్చారు. సర్వే నెంబర్ మార్పు చేస్తూ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ జీవో కూడా విడుదల చేశారు. చెరువు మాన్యం కింద ఉన్న ఈ భూముల్ని, ఈ ఇళ్లని సొంత పట్టాదారుగా మారుస్తూ గవర్నమెంట్ ఈ జీవో పాస్ చేసి మా అందరికీ విముక్తి కలిగిస్తున్నందుకు ఈ కొత్త గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, తెలుగుదేశం లీడర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 100 ఏళ్లుగా తామెదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువు పోరంబోకు నుంచి తాము నివాసం ఉంటున్న భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడంతో సంబరాలు చేసుకున్నారు స్థానికులు. ప్రభుత్వ పెద్దల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సర్వే నెంబర్లు మార్చడం వల్ల ఇప్పుడు తమ సమస్య పరిష్కారం అవడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. గతంలో గ్రామంలో నివాసం ఉంటున్న ఇళ్లన్నీ అమ్ముకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేసుకుంటున్నారు. గత మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ప్రయత్నాలు చేశారు. ప్రతి 30 సంవత్సరాల నుంచి అవ్వట్లేదు ప్రోగ్రామ్. ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళ దగ్గర కలిసాము. వాళ్ళు చేస్తామన్నారు, చెప్పినట్టుగానే చేశారు. ఈ రోజున ఆ ఎల్పీ నెంబర్లు చెరువు పారంబోకుని విడగొట్టి గ్రామం సపరేట్ చేసేసి సర్వే నెంబర్లు విడిగా ఇచ్చారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య ఎట్టకేలకు పరిష్కారం కావడంతో వట్టిచెరుకూరు గ్రామం మొత్తం సంతోషంలో మునిగి తేలుతోంది.